నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ప్రెగ్నెంట్ లేడీస్‌లోనే కాకుండా ప్రతి ఒక్కరిలో ఆల్మోస్ట్ ఆడవాళ్ళలో మెనోపాజ్ స్టేజ్‌లో గానీ, ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత గానీ చాలామంది ఆడవాళ్ళలో నరాల తిమ్మిరి గానీ, నరాల బలహీనత గానీ, ఈ నెక్ పెయిన్స్, నీ పెయిన్స్ అనేవి యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఏ డెఫిషియన్సీ వల్ల స్టార్ట్ అయ్యాయంటే, ఒకటి కాల్షియం అనేది ఆల్మోస్ట్ మనం తింటున్న ఫుడ్‌లో కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల గానీ, బి12 ప్రాపర్‌గా లేకపోవడం వల్ల గానీ, డి విటమిన్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల గానీ, ఈ ఆడవాళ్ళలో ఈ జాయింట్ పెయిన్స్ అని, తిమ్మిర్లని, ఆ తిమ్మిరిలో కూడా చాలామంది అరికాళ్ళలో మంటలు, పగుళ్ళు రావడం కూడా జరుగుతూ ఉంటది. సో, మనము ఇలాంటివి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చని గమనిస్తే మాత్రం, మనం ఫుడ్ విషయానికొస్తే బీరకాయ అండి. బీరకాయ గానీ, మునక్కాడలు గానీ, సొరకాయ గానీ మనం రెగ్యులర్‌గా దీన్ని మనం ఎలాగో మనము కూరల రూపంలో రెగ్యులర్‌గా తీసుకొని తినడం అంటే కష్టమే. నేనేమంటానంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక 2, 3 చిన్న ఇంత బీరకాయ ముక్కలు, 2 సొరకాయ ముక్కలు వేస్తే ఒక ఆల్మోస్ట్ మనము మునక్కాయ ముక్కలు కూడా 2, 3 ముక్కలు ఒక 250 ఎంఎల్ వాటర్‌లో వేసి మార్నింగ్ లేచాక మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే లేచిన వెంటనే కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బీరకాయ అండ్ ఆల్మోస్ట్ మనం మునక్కాడలు అద్భుతమండి. రిచ్ ఇన్ కాల్షియం ఎందులో ఉందంటే, కాల్షియమే కాదు మల్టీవిటమిన్ పర్పస్‌లో కాల్షియం, బి12, డి విటమిన్, ఐరన్ అన్ని రకాల విటమిన్స్ దొరికే బెస్ట్ వెజిటబుల్ ఏదన్నా ఉందంటే అది మునక్కాడలు. సో, మునక్కాడల్లో ఓవర్ హీట్ ఉంటది కాబట్టి, ఆ ఓవర్ హీట్‌ని కంట్రోల్ చేయడానికి మనం బీరకాయని యాడ్ చేసుకుంటామనమాట. సో, ఆ బీరకాయ లేదంటే మనం మాక్సిమం సొరకాయ ముక్కలు కూడా వేసుకొని లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగండి. మనకి తిమ్మిర్లు రావు. అట్ ద సేమ్ టైమ్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటున్న వెజిటబుల్‌లో ఆకుకూరలో ప్రాముఖ్యంగా తోటకూరను రెగ్యులర్‌గా తీసుకోమంటుంటాం. తోటకూరలో ఐరన్ రిచ్ ఉంటది కాబట్టి, సో, ఐరన్ తగ్గిపోయినా కూడా ఆడవాళ్ళలో ఈ తిమ్మిర్లు, పెయిన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. సో, తోటకూరను కూడా మనం ఆకుకూరలు ఇప్పుడు మనం ఎలా చేస్తాము? ఇప్పుడు మనం ఏం చెప్పాం? మార్నింగ్ మునక్కాడల్ని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల మనకి ప్రాపర్ కాల్షియం దొరుకుతది. అదే మనం కర్రీల్లో కూడా బీరకాయ, సొరకాయ ఈ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోమన్నాం. అండ్ తోటకూరలో ఉన్న రిచ్ కంటెంట్ ఆఫ్ ఐరన్ వల్ల మనకి తిమ్మిర్లు గానీ, ఆడవాళ్ళలో చాలామందిలో ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీడింగ్ అంటే మిల్క్ ప్రొడక్షన్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో, మన తోటకూరని వండే విధానంలో వండితే ఈ ఫీడింగ్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది. మనం ఆకుకూరలను ఎలా చేస్తాము? ఫస్ట్ టైం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం నలుగురున్నాం అనుకోండి ఇంట్లో, ఒక కట్ట తెప్పించేసి ఆకుకూర పప్పులో చేసుకొని తినేస్తాం. ఆకుకూర తిన్నామన్న ఫీల్‌లో ఉంటాం. అలా కాకుండా ఇలాగ మనము ఇప్పుడు ఎవరికైతే తిమ్మిర్లు గానీ, ఈ బలహీనతలు గానీ ఉన్నవాళ్ళు ఒక తోటకూర కట్ట తెప్పించి, కొద్దిగా ఘీ ఏసి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లేసి, మొత్తం తోటకూర వేసి, అది ఫ్రై అయ్యి దింపే ముందు వాల్‌నట్ కూడా మనకి ఆల్మోస్ట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా కూడా కాపాడుతాయి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఎక్కువుంటాయి కాబట్టి ఆ వాల్‌నట్‌ని పౌడర్ చేసి, ఆ పౌడర్‌ని మన తోటకూరలో జల్లుకొని తింటే మాత్రం మీరు మాక్సిమం ఈ మనకి కాల్షియం డెఫిషియన్సీ గానీ, బి12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ తింటున్నాం కానీ అయినా మాకు బలహీనత తగ్గలేదనుకుంటుంటారు. ఎందుకంటే అప్పుడు వీటితో పాటు ఎక్కువ జంక్ ఫుడ్ తింటుంటారు. మనం జంక్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసి ఆకుకూరలు గానీ, వెజిటబుల్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం ఈ తిమ్మిర్లు, ఈ బలహీనతలు రాకుండా దీంతో పాటు నట్స్‌కెళ్తే మనం వాటర్ మిలన్ సీడ్స్ అండి అద్భుతంగా పనిచేస్తాయి. వాటర్ మిలన్ సీడ్స్‌లో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువుంటది కాబట్టి రోజు ఒక 1 స్పూన్ అంత వాటర్ మిలన్ సీడ్స్‌ని నానబెట్టి ఒక 1 అవర్ ముందు, దాని తర్వాత మనం మంచిగా ఇప్పుడు జ్యూస్ ఏదైనా చేసామనుకోండి, క్యారెట్, బీట్రూట్, యాపిల్ రెగ్యులర్‌గా జ్యూస్ తాగుతుంటారు. ఆ జ్యూస్ తీయడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతది. దాంతోపాటు ఈ మన వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల మెగ్నీషియం రిచ్ ఉంటది కదా! కాల్షియం రిచ్ ఉంటది కదా! ఈ కాంబినేషన్ జ్యూస్ తాగడం వల్ల కూడా మనకి రాను తిమ్మిర్లు, నొప్పులు, సయాటికా పెయిన్స్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా మనం తగ్గించుకోవచ్చనమాట. సో, న్యాచురల్ ఫామ్‌లో మనం తీసుకుంటున్న ఫుడ్‌లో వచ్చే బెనిఫిట్స్‌లో మనకి ఆల్మోస్ట్ ఇలా న్యాచురల్‌గా, ఎందుకంటే కాల్షియం సప్లిమెంట్ కోసం టాబ్లెట్లు ఏసుకుంటూ ఉంటారు. ఏసుకోకపోతే ఇంక ప్రాపర్‌గా వాళ్ళకి ఇంక ఈ ఆల్మోస్ట్ నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మనం ఫుడ్ మీద ఎక్కువగా ఎళ్తే, సో, ఇలాంటి సప్లిమెంట్స్ లేకుండా మనం హెల్తీగా బోన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మజిల్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బోన్ నర్వ్స్ మనకి ఖచ్చితంగా కరెక్ట్‌గా ఉంటేనే, దానికి కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే ఈ ఫుడ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ రెగ్యులర్‌గా కంపల్సరీ మార్నింగ్ లేచాక ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకోండి. మనం తింటున్న ఫుడ్ అది డైజెషన్ అయ్యి, అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ బ్లడ్ మన శరీర అవయవాలకు అందాలి అంటే మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. అలా యోగా చేసుకుంటూ మనం చెప్పిన ప్రికాషన్స్‌లో ఈ ఫుడ్ తీసుకుంటే మాత్రం చాలా వరకు ఈ పెయిన్స్ రాకుండా, అండ్ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత చాలామంది కాల్షియం సప్లిమెంట్ తగ్గిపోవడం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. నమస్తే.